బడ్జెట్ కార్యక్రమాలు లాంఛనంగా మొదలయ్యాయి. ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుకను నిర్వహించారు. ఈ వేడుకను కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. నేటి నుంచి మధ్యంతర బడ్జెట్ కాగితాల ముద్రణను లాంఛనంగా ప్రారంభిస్తారు. రవాణా శాఖ మంత్రి పొన్ రాధాకృష్ణన్, ఆర్థిక శాఖ కార్యదర్శి డిఈఏ సుభాష్ గార్గ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడ్జెట్కు ముందు కేంద్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో హల్వా వేడుక నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. బడ్జెట్ సమర్పించడానికి 10 రోజుల ముందు ప్రతుల ముద్రణను ప్రారంభిస్తారు. ఇది ఆర్థిక శాఖ ప్రధాన కార్యాలయం బేస్మెంట్లో జరుగుతుంది. దీనిలో పాల్గొనే సిబ్బంది దాదాపు 10 రోజుల పాటు అక్కడే ఉండిపోతారు. ఈ ముద్రణ మొదలు కావడానికి ముందు హల్వాను తయారు చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి సమక్షంలో దీనిని సిబ్బందికి పంచుతారు. కానీ ఈసారి ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ వైద్య పరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. ఆయనకు బదులు ఆర్థిక శాఖ సహాయ మంత్రి శివప్రతాప్ హల్వా వేడుకకు హాజరయ్యారు. అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స నిమిత్తం అమెరికాకు వెళ్లిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఈ ఏడాది బడ్జెట్ను ప్రవేశపెట్టలేకపోవచ్చు అని ఊహాగానాలు వెలువడ్డాయి. అయితే ఆయన బడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు అమెరికా నుంచి వస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఫిబ్రవరి 1న అరుణ్ జైట్లీయే మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారని అంటున్నాయి. గతేడాది మూత్రపిండ మార్పిడి చికిత్స చేయించుకున్న 66 ఏళ్ల జైట్లీకి క్యాన్సర్ సోకిందంటూ ఇటీవల వార్తలొచ్చాయి. ఈ క్రమంలో జైట్లీ అమెరికాకు వెళ్లారు. आप ही ला रहे हो ध्यान नहीं कैमरा लगा। ఆర్థిక మంత్రి కూడా బడ్జెట్ కు సంబంధించిన ఎటువంటి పత్రాలు ఉంచుకోరు. ఇవి మొత్తం జాయింట్ సెక్రటరీ ఆధీనంలో ఉంటాయి. 1950 వరకు బడ్జెట్ ప్రతులను రాష్ట్రపతి భవన్లో ముద్రించేవారు. కానీ అక్కడ లీక్ కావడంతో దానిని మింట్ రోడ్లోని గవర్నమెంట్ ప్రెస్కు మార్చారు. ఆ తర్వాత 1980లో దీనిని నార్త్ బ్లాక్లోని బేస్మెంట్కు మార్చారు. అప్పటి నుంచి అక్కడే కొనసాగుతోంది. బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టే వరకు సిబ్బందికి ఇక్కడే వసతి సౌకర్యాలు కల్పిస్తారు. బంధువులకు కూడా ఫోన్ చేసుకునే అవకాశం ఈ సిబ్బందికి ఉండదు. అత్యవసరమైతే భద్రతా సిబ్బంది సమక్షంలో ఫోన్ చేసుకోవచ్చు. బడ్జెట్ ప్రవేశపెట్టే రోజు ఆర్థిక మంత్రిత్వ శాఖలోని కంప్యూటర్లలో ఈమెయిల్ సౌకర్యాన్ని బ్లాక్ చేస్తారు. 10 రోజుల పాటు తమ వారికి దూరమవుతున్న సిబ్బందిలో ఉత్సాహం కలిగించేందుకు హల్వా వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.